మాట్లాడుతున్నా కుండ మీదే దృష్టి ఉన్నట్టుగా ఏది చేస్తున్నా వాడు మానసికంగా భగవంతుని పాదముల దగ్గరకు వెళ్ళగలడు. ఆ మనసు అక్కడ పెడితేనే పూర్ణమంటాడు ఈశ్వరుడు. మయేవ మన ఆథత్సామయి బుద్ధిం నివేశయ, నా యందు మనసు పెట్టవాయా అంటాడు. మనసు పెట్టడం నా చేతుల్లో ఉంటే ఎప్పటికో యోగిని అయిపోతుందండి. ఓ మనసా వీళ్ళక్కడ ఉండవే అంటే ఉండాలి, అది ఉంటుందే. నేను అక్కడ ఉండవే అంటే ఎక్కడికో పోతుంది. అది దానికి ఆ వేగం ఉంది, రెండు యాంత్రీకరిస్తుంది. ఇది నువ్వు చేసేయి అంటూ తరిపోతుంది. ఇప్పుడు యోగి ఏం చేస్తాడంటే తాను ఎక్కడ ఉన్నాడో దాని యందు రమిస్తూ ఉంటాడు. మనసు భూమిలోకి దిగుతున్న గుణపంలా దాని మీదకే వెళ్ళిపోతుంటుంది, అటు ఇటు వెళ్లకుండా. ఆ వేగం దేనికి పనికొస్తుందంటే చూడమన్న దాన్ని బాగా చూసి చొచ్చుకుపోతుంది. ఇంకొక చోట ఉన్న భగవత్ కార్యం మీద, భగవంతుడి మీద ఆలోచన చేస్తూ ఈ పని చేస్తూ ఉండగలుగుతాడు. రెండు, యాంత్రీకరణ చెయ్యదు. చెయ్యి నువ్వు ఈ పని చేసేయి, కాలు నువ్వు ఈ పని చేసేయి అనదు. ఈ చెయ్యిని ఏమీ చేయకు అని అర్చేస్తుంది, కాళ్ళని ఏమీ అనకు, నోటిని ఏమీ అనకు, కూర్చో, నిశ్శబ్దంగా కూర్చో. తాను సృజిస్తుంది, లోపల సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటుంది. వాడుకుని ఆ చేతులతో ఆ కాళ్ళతో అందుకుంటుంది ఈశ్వరుణ్ణి. అది యోగము, యోగానందకరీ అన్న మాటకు అర్థం అది. లేకపోతే కాశ్మీరా గరువాసిదాంగరు చిరా కాశీపురాధీశ్వరి, శంకరుల వాసనలు ఎలా పట్టుకోగలిగారు అంటే, నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా ఇంకొంచెం బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, దీనికే వివరణ చేశారా అన్నట్టుగా శంకరాచార్యుల వారు శివానంద లహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన ఒక మాట అంటారు, కదా వా తాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్రిష్యాగ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ అలభ్యం బ్రహ్మాజ్యైః ముదమనుభవిష్యామి హృదయే అంటారు. అంటే అందులో ఆయన శంకరుడితో అన్నారు ఒక మాట. అందులో ఆయన అంటారు, శివ కదా వా తాత్వాం దృష్ట్వా, ఎప్పుడు అని మొదలెట్టారు. ఎప్పుడు అంటే ఈ చేతులతో చేయడం కాదురా, పూజ చేశాను మనసు ఎక్కడికో పోతోంది ఇలా చేసేస్తున్నావు అని మనం అనర కఠినంగా. తను ప్రశ్న వేసుకున్నట్టుగా చెప్తారు, కదా వా త్వాం దృష్ట్వా, నిన్ను చూడాలి అన్న మాటకు అర్థం ఏమిటి? ఏది అక్కడ కనపడుతోందో అది చూడడమే కంటికి ధర్మం. అది కదిలితే చూడగలగాలి అంటే లోపల మనసుతోనే మీరు పట్టుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.